హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను భైరవ మూవీ రివ్యూ పోతున్నాను. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాలంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. భైరవ మూవీ అంటే బేసిక్గా ఇది తమిళ్ గరుడ రీమేక్ మూవీ అని చెప్పి మీకు చాలాసార్లు చెప్పినానండి. ఆ మూవీ కూడా నేను సబ్ టైటిల్స్తో చూడడం జరిగింది. రెండు మూవీ కంపేర్ చేసుకుంటే గరుడ మూవీ బాగుందండి. యాక్టింగ్ మూవీ అది కూడా వన్ టైం వాచబుల్ మూవీ అండి. కానీ అక్కడక్కడ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి. ప్లస్ హీరోస్ యాక్టింగ్ అన్నీ కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది. అదే ఈ మూవీకి వచ్చేసరికి హీరోస్ యాక్టింగ్ చూస్తే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నంత మాత్రాన బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఒక్కడే ఎక్సలెంట్ యాక్టింగ్ చేసినారండి. ఆ తాండవం టైపు అది చెప్పాక ట్రైలర్లో మనకి టీజర్లో చూపించినవి, సాంగ్స్ చూపించిన అన్నీ బాగున్నాయి. అక్కర్లేని లవ్ స్టోరీ ఏమో అనిపించింది అంటే హీరోయిన్ పర్లేదండి, హీరోయిన్ మంచి రోల్సే పడతాయి. కానీ స్టోరీకి అవసరం లేని లవ్ స్టోరీ ఏమో అన్నట్టయితే నా ఫీలింగ్ అనిపించిందండి. ఇంకా మంచు మనోజ్ గారు యాక్టింగ్ అంటారా, యాక్టింగ్ 9 years తర్వాత బిగ్ స్క్రీన్లో కనపడ్డారు. యాక్టింగ్ బాగా చేస్తారు. చాలా హోప్స్తో 9 years తర్వాత మళ్ళీ వచ్చిండు అన్న పాయింట్లోనే నేను మూవీ ఆలోచిస్తూ జరిగిందండి. కానీ బేసిక్గా చూస్తే మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎందుకో ముందున్న మూవీ లెక్క నాకైతే ఈ మూవీలో అనిపించలేదండి. త్రిశూలం దిగిన బేస్ వాయిస్తో డైలాగులు చెప్పడం, అదే బేస్ వాయిస్ సేమ్ రొటీన్ వాయిస్ అనేది పాడడము, ప్లస్ వెనకాల వచ్చే బీజిఎంతో దిమ్మ తిరిగిపోవడము నచ్చలేదు గాయ్స్. బేసిక్గా చెప్పాలంటే మూవీ అనేది నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అండి. లిటరలీ చెప్తున్నా, పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ మూవీ కోసం ఎగబడి వెయిట్ చేస్తాను నేను. చూద్దాం పక్కా మూవీ అని చెప్పి చాలా డిసప్పాయింట్ చేసిందండి. ఒక ఫ్లాప్ మూవీ రీమేక్ తీసుకుంటే చాలా గట్స్ ఉండాలండి. తీసుకుని దాన్ని మార్చి సెన్సేషనల్ హిట్ చేయాల్సింది. దానికన్నా దారుణంగా చేయడం అంటే ఇది ఎందుకో నాకు కొంచెం చాలా డిసప్పాయింట్ అనిపించిందండి. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా ఫ్లాప్సే ఉన్నాయి. అట్లా నారా రోహిత్ గారు అయితే ఏదో డైలాగ్ ఇచ్చారు, చెప్పారు అన్నట్టే చెప్పినారండి నారా రోహిత్ గారు. ఇంకా పాజిటివ్ చూసుకుంటే కొంచెం ఇంటర్వెల్ సీన్స్ అనేవి బాగుంటాయండి. హీరోయిన్ యాక్టింగ్ బాగుందండి. ప్లస్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడ చాలా బాగుంది. కొన్ని సీన్స్ అవి న్యాచురల్ సీన్స్ అనిపిస్తున్నాయండి. ఇంకా నెగిటివ్స్ అంటే బేసిక్ స్టోరీ నెగిటివ్ అని నేను చెప్పినంతవరకు అయితే స్క్రీన్ ప్లే అనేది కరెక్ట్గా రాలేదు, కరెక్ట్ ఫ్లోగా మూవీ అనేది తీయలేదండి. డైరెక్షన్ కూడా నెగిటివ్ అనుకోండి, కానీ నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్స్ అండి. భైరవ మూవీ అంటే ఒక గాడ్ రిలేటెడ్ మూవీ అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ నేను ఉన్నాను. ప్లస్ ఎందుకో నాకు ఆ మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యాగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయిపోయింది నాకు మూవీ మీద. కానీ ఎందుకో డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకా అడల్ట్ కంటెంట్ అంటారా, దాని గురించి చెప్పుకోవడం ఎందుకులే అండి. లేకపోయినా మూవీ మనం చూడాలనుకుంటే చూడాలంతే అండి. అడల్ట్ కంటెంట్ మరీ అంత కాదులే, కానీ ఉన్నంత మాత్రాన్ని అది కూడా ఫ్యామిలీతో అయితే చూడలేము అని అయితే నేను చెప్తలేను. మూవీ అయితే ఫ్యామిలీతో చూడొచ్చండి. ఇంకా ఇంతే అండి మూవీకి అయితే. ఇక నా కంటెంట్ అనేది మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తున్నాయండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇక బేసిక్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఒక 2 ఇస్తానండి రేటింగ్. ఇక దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.